హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీడిఎస్సికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా నేను ఈ వీడియోలో ఇవ్వడం అయితే జరిగింది. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా చూడాలి అనేసి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను. సబ్స్క్రైబ్ చేసుకుని చూసేయండి. ఫ్రెండ్స్, ఏపీడిఎస్సి 2025కి సంబంధించి మనం కంప్లీట్ అప్డేట్ అంతా కూడా మనం దీంట్లో చూడబోతున్నాం. మనకి చాలా సెషన్స్కి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా చూడబోతున్నాం. అంటే ఫైనల్కి ఎప్పుడు వస్తుంది, అలాగే రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, అండ్ ఎలా ఉండబోతుంది ఆ ప్రాసెస్ అంతా కూడా. రిజల్ట్లో టెట్ కలిపి వస్తుందా, కలపకుండా వస్తుందా, అలాగే ర్యాంక్ కార్డ్, టెట్కి సంబంధించిన ర్యాంక్ కార్డ్ ఎంత ఇంపార్టెంట్ దీనిలో, అలాగే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి దాన్ని, అలాగే ఇప్పుడు ర్యాంక్ కార్డే కాకుండా ఎప్పుడో రాసిన ఈ టెట్కి సంబంధించిన ర్యాంక్ కార్డ్స్ కూడా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని కంప్లీట్గా చెప్పడం జరిగింది. అలాగే ఎంపిక విధానం చెప్పడం జరిగింది. అలాగే మెరిట్ లిస్ట్ బట్టి ఎవరిని ఎలా ఎంపిక చేస్తారో అని చెప్పడం జరిగింది. ఇలా కంప్లీట్గా ఒక 9 to 10 టాపిక్స్ అనేవి దీంట్లో కంప్లీట్గా నేను కవర్ చేయడం అయితే జరిగింది. సో ఇవన్నీ కూడా మీకు తెలియాలనేసి అంటే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇవన్నీ కూడా చాలా 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 ఇంపార్టెంట్. చాలామంది చాలా డౌట్స్ అడిగారు వీటి గురించి. వాటన్నిటి గురించి ఈ వీడియోలో కంప్లీట్గా క్లారిటీ అయితే ఇచ్చాను. ప్రతి ఒక్క దాని గురించి కూడా ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూసి అండ్ ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ అయితే చేయండి. నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది కాబట్టి ఒక చిన్న లైక్ అయితే చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను తర్వాత పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేట్గా రావాలనేసి అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అలాగే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. అలాగే ఎక్కడి నుంచి ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఎక్కువగా చూస్తున్నారు అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. సో దట్ నేను తర్వాత వచ్చే అప్డేట్స్ అన్నీ కూడా ఆ జిల్లాకు సంబంధించి కొంచెం ఎక్కువ తీసుకురావడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఏపీడిఎస్సి 2025కి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ నేను ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. అండ్ చాలామంది అయితే అడుగుతున్నారు రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అక్క, అలాగే ఫైనల్కి ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేసి. సో దాని గురించి అలాగే మిగిలిన ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి కూడా నేను ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో. సో ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే ప్రతి ఒక్క పాయింట్ కూడా మీకు చాలా యూజ్ అవుద్ది కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటేనే ఏ వీడియో పెట్టినా మీ వరకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ఫైనల్కి ఎప్పుడు వస్తుంది అనేసి దాన్ని చూసేదానికన్నా ముందు మనకి ఇక్కడ ఏదైతే అబ్జెక్షన్ పెట్టడానికి మనకి ఛాన్స్ అయితే ఇచ్చారో సో అదైతే మనకి నిన్నటితో అంటే జూలై 12తో కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మనం ఎలా ఓపెన్ చేసినా సరే సెలెక్ట్ అని వస్తుంది తప్ప మనకి ఆప్షన్స్ ఏమీ చూపించట్లేదు. సో ఇదైతే ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది ఈ ఆప్షన్ అంతా కూడా. సో మనకి ఏం తెలుస్తుంది అనేసి అంటే ఇది క్లోజ్ అయిన తర్వాత ఒక వారం రోజులకైతే మనకు అప్డేట్ అయితే రాబోతుంది. సో ఏంటి అనేసి అనేది మనం ఈ వీడియోలో కంప్లీట్గా చూద్దాం. ఇదైతే మనకి క్లోజ్ అయిపోయింది కాబట్టి మనకి ఇప్పుడు ఫైనల్కి రావడానికి చాలా దగ్గర వరకు వచ్చేసామన్నమాట. అలాగే ఇక్కడ మనం షెడ్యూల్ చూసినట్టయితే ప్రతి ఒక్కటి మనకి షెడ్యూల్ వైజ్గా ఇవ్వడం జరిగింది అనమాట. మొత్తం ఏపీడిఎస్సికి సంబంధించి కంప్లీట్ షెడ్యూల్ అంతా మనకి క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. అలాగే దీనికి సంబంధించి రెస్పాన్స్ షీట్ అవన్నీ కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పడం జరిగింది. సో ఇక్కడ మీకు వ్యూ అనేసి ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేస్తే మీకు రెస్పాన్స్ షీట్ ఓపెన్ అవుతుంది. ఇంకా కొంతమంది అడుగుతూనే ఉన్నారు. సో ఒకసారి ఇది కూడా చెక్ చేసుకోండి. నేను ముందు మీకు ప్రీవియస్ వీడియోస్లో ఇది మొత్తం కూడా క్లియర్గా చేశాను అనమాట. ఒకసారి మీరు కావాలి అనేసి అంటే కింద డిస్క్రిప్షన్లో నేను దాని లింక్ ఇస్తాను. సో ఒకసారి మీరు వెళ్ళి దాన్ని కూడా చెక్ చేయండి. సో మనం ఇలా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళినట్టయితే కనుక మనకి ఇలా కిందకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ షెడ్యూల్ వైజ్ ఇవ్వడం జరిగింది. సో మనం షెడ్యూల్ ఎలా ఓపెన్ చేసామంటే ఇక్కడ ఇలాగ అడుగుతుంది క్లిక్ హియర్ అనేసి. సో దాన్ని క్లిక్ చేసామంటే మనకి ఇలా షెడ్యూల్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ మనకి ఏంటి అనేసి అంటే మనకి ఇచ్చిన షెడ్యూల్ వైజ్గా మనకి ప్రతి ఒక్కటి కూడా జరగడం అయితే చూసాం. ఇక్కడ మనకి ఇక్కడ చూడవచ్చు మనకి డేట్స్ కూడా ఇచ్చారు. మనకి ప్రీవియస్గా ఇచ్చిన డేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎగ్జామ్ ఆ టైంలోనే మనకి కంప్లీట్గా షెడ్యూల్ అనేది మొత్తం ఇలా కంప్లీట్గా ప్యాక్ అయితే అయిపోయిందనమాట. అంటే మనకి June 6th, 2025ని స్టార్ట్ చేసుకుని July 6th, 2025 లోపలికి ఎగ్జామ్స్ అయిపోతాయి అని చెప్పారు. అండ్ చెప్పిన దానికన్నా ముందే July 2nd కల్లా మనకి ఎగ్జామ్స్ అనేది కంప్లీట్ అయిపోవడం అయితే మనం చూసాము. అండ్ దీంతోపాటు ఏంటంటే మనకి ఎగ్జామ్స్ అయిన ఒక 2 డేస్కి మనకి కీ అనేది వెబ్సైట్లో వస్తుంది అనేసి కూడా మనకి మెన్షన్ చేయడం జరిగిందనమాట. అండ్ చెప్పినట్టే మనకి కీస్ ఎప్పుడైతే రిలీజ్ చేశారో అనేసి అంటే 3rd జూలైన మనకి కీస్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఆ తాత్కాలికంగా రిలీజ్ చేసిన కీస్కి అలాగే అబ్జెక్షన్ ఏదైతే ఉంటుందో కీ అబ్జెక్షన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి మనకి July 12th వరకు మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట అబ్జెక్షన్ పెట్టడానికి. సో అదేవిధంగా మనకి నిన్న July 12th ఏదైతే నిన్న ఉందో సో నిన్న మనకి కీ అబ్జెక్షన్స్ పెట్టే ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. క్లోజ్ అయిపోయింది మనకి కంప్లీట్గా. ఈ ప్రాసెస్ క్లోజ్ అయిపోవడంతో మనకి నెక్స్ట్ ప్రాసెస్కి స్టెప్స్ అనేవి ఓపెన్ అయ్యాయి అనమాట. సో ఎలా అనేసి అంటే కనుక మనకి ఇప్పటి వరకు ఇక్కడ ఏదైతే షెడ్యూల్ ఇచ్చారో దాంట్లో చెప్పినట్టే మనం జరగడం అయితే చూసాము. ఇక్కడ మనకి ఎగ్జామ్ డేట్స్ కావచ్చు, లేదనేసి అంటే ఎగ్జామ్ అయిన వెంటనే July 2nd ఎగ్జామ్ అయితే మనకి July 3rd కీ రిలీజ్ చేయడం కావచ్చు. దానికి అబ్జెక్షన్స్ అనేవి July 12th క్లోజ్ అయిపోతుంది అనేసి అన్నారు. సో మనకి అలాగే July 12th అనేది మనకి అబ్జెక్షన్ పెట్టడం కూడా క్లోజ్ అయిపోయింది అనమాట. నిన్నే క్లోజ్ చేసేసారు.
అండ్ ఇప్పుడు మనం చూసినట్టయితే కనుక మనకి ఇక్కడ ఇంకొక అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి చూసినట్టయితే కింద ఎప్పుడైతే మనకి 7 days అబ్జెక్షన్ ఎప్పుడైతే క్లోజ్ అయిపోతుందో ఆ లాస్ట్ డేట్ తర్వాత 7 days తర్వాత మనకి ఫైనల్ కీ అనేది రిలీజ్ చేస్తారు అనేసి ఇక్కడ మనకి మెన్షన్ అయితే చేశారనమాట. మనకి ఇది ఏదైతే అబ్జెక్షన్ మనకి 1 week అయితే ఇచ్చారనమాట టైము. సో ఆ 1 week అయిపోయిన తర్వాత మనకి ఫైనల్ కీ అనేది ఇది ఏ రోజైతే అంటే నిన్నటితో క్లోజ్ అయిపోయింది కదా. సో ఈ రోజు నుంచి 7 days లోపు అంటే July 19th or 20 మనకి ఫైనల్కి వచ్చే డేట్స్ అనమాట. మ్యాక్సిమం ఇక్కడ మనకి ఇచ్చినట్టు చూస్తే కనుక ఎప్పుడైతే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఆఫ్టర్ 7 days విల్ బీ గివెన్ ఫర్ సబ్మిషన్ ఫర్ అబ్జెక్షన్స్. సో మనకి 7 days ఇస్తారు అబ్జెక్షన్స్ పెట్టడం కోసం అనేసి ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి ఇక్కడ చూసినట్టయితే కనుక రిలీజ్ ఆఫ్ ఫైనల్ కీ అనేసి ఇచ్చారనమాట. సో ఇక్కడ చూసినట్టయితే the final keys will be released after 7 days from the last date of receiving the objections. ఎప్పుడైతే లాస్ట్ డేట్ ఉంటుందో అబ్జెక్షన్స్ రిసీవ్ అయ్యేటప్పటికి సో ఆ లాస్ట్ డేట్ నుంచి మనం 7 days కౌంట్ చేసుకోవచ్చు అనమాట. సో 7 days కౌంట్ చేసుకుంటే ఆ రోజుకి 7th డేకి మనకి ఫైనల్ కీ అనేది రిలీజ్ చేస్తారు. మనం హార్డ్గా చూసుకుందాం 19 to 20 ఈ డేట్స్లో మనకి ఫైనల్ కీ అనేది రిలీజ్ చేసే అవకాశాలు అయితే మనకి చాలా వరకు కనిపిస్తున్నాయి అనమాట. అండ్ ఇక్కడ మనం ఇంకోటి కూడా చూడొచ్చు, రిజల్ట్ డిక్లరేషన్ కూడా ఇచ్చారు మనకి ఇక్కడ మనకి రిజల్ట్ డిక్లరేషన్ కూడా చూసినట్టయితే కనుక రిజల్ట్ విల్ బి డిక్లేర్డ్ ఆన్ 7th day ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ ద ఫైనల్ కీ. సో మనకి ఫైనల్ కీ రిలీజ్ చేసినప్పటి నుంచి 7 days కౌంట్ చేసుకుంటే మనకి ఫైనల్ రిజల్ట్స్ అనేవి డిక్లేర్ చేస్తాము అనేసి ఇవ్వడం జరిగింది. అంటే హార్డ్గా July 27th or 28th మనకి ఫైనల్ రిజల్ట్స్ అయితే రాబోతున్నాయి అనేసి మనకైతే ఇక్కడ తెలుస్తుంది అనమాట. మనకి ఫైనల్ కీ అనేది మ్యాక్సిమం మనకి July 19th or 20 వచ్చేస్తుందండి. 19 or 20 మనకి ఫైనల్ రిజల్ట్ చూసినట్టయితే కనుక July 27th or 28 27 కానీ 28 కానీ మనకి హార్డ్గా మనకి ఈ మంత్ ఎండింగ్కి కంప్లీట్ అయిపోతుంది, మొత్తం రిజల్ట్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి మన దగ్గరికి అనేసి చెప్పడం అయితే జరిగింది ఇక్కడ. కాకపోతే ఇక్కడ మనకి ఏం మెన్షన్ చేయలేదు అంటే ఇది మనకి 80 marksకి ఎగ్జామ్ కదా. సో ఇది మనకి 160 bits అయితే ఉన్నాయి. సో దీంట్లో మనకి టెట్ యాడ్ చేసి మనకి రిజల్ట్ ఫైనల్ కీ ఇస్తారా లేదు అనేసి అంటే టెట్ యాడ్ చేయకుండా మనకి ఫైనల్ కీ ఇస్తారా అనేసి అన్నది మాత్రం మనకి ఇంకా తెలియాల్సి ఉందన్నమాట. సో మనకి 10 shifts అయితే జరిగాయి కదా. ఈ 10 shiftకి సంబంధించి నార్మలైజేషన్ అప్లై చేసినప్పటికీ మార్క్స్ అనేవి మనకి డిఫర్ అవుతాయి అనమాట. సో ఇది ఏవైతే మార్క్స్ అనేవి కొంతమందికి కలుస్తాయి, కొంతమందికి కొంచెం తీయడం అయితే జరుగుతుంది అనమాట. సో నేను దానికి సంబంధించి కూడా కొంచెం క్లియర్గా వీడియో అయితే చేశాను. సో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలనేసి అంటే ఒకసారి దాన్ని కూడా వెళ్ళి చెక్ చేయండి. అండ్ దీనికి సంబంధించి సో నార్మలైజేషన్ అప్లై అయిన తర్వాత సో ఈ ఫైనల్ కీ అనేది వస్తుందన్నమాట. సో కాకపోతే టెట్ యాడ్ చేస్తారా లేకపోతే యాడ్ చేయరా అనేది ఇంకా మనం వేచి చూడాల్సి అయితే ఉంది. అలాగే ఏపీ టెట్కి అలాగే డిఎస్సికి సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అనేసి అంటే చాలామంది ఏపీ టెట్ అలాగే డిఎస్సికి సంబంధించి ప్రీవియస్ టెట్ మార్క్స్ ఎలా చూడాలి అనేసి అయితే అడుగుతున్నారనమాట. సో అది కూడా ఎందుకనేసి అంటే మనం దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. కొంతమందికి అవి గుర్తులేదు, ఎందుకంటే చాలా టెట్స్ రాసిన వాళ్ళు అయితే మనకి చాలామంది ఉన్నారు. సో దాన్ని కూడా నన్ను చాలామంది పర్సనల్గా అడగడం జరిగింది, అలాగే కమెంట్ సెక్షన్లో కూడా అడుగుతున్నారు. సో దాన్ని కూడా నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇక్కడ ఏపీ టెట్ డిఎస్సి 2024 అని అయితే టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇలాగ కిందకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ ఏపీ టెట్ July 2024 అనేసి ఏదైతే వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్లోకి వెళ్ళాలన్నమాట. సో మనం ఇలా ఈ July 2024 వెబ్సైట్లోకి ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకి ఇలా ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. మనకి అందరికీ కూడా చాలామందికి తెలుసు 2024 వెబ్సైట్ ఎలా ఉండేది ఏపీ టెట్కి సంబంధించి అని. సో దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఇలా కిందకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ గ్రీన్ కలర్లో ఏదైతే ఉందో సో అది ఇక్కడ మనకి కనిపిస్తుంది చూడండి. సో ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ఇక్కడ ఫర్గెట్ ఆర్ నో క్యాండిడేట్ ఐడి ఆర్ ప్రీవియస్ టెట్ మార్క్స్ అనేసి ఉంది కదా. సో దీన్ని అయితే ఇక్కడ క్లిక్ చేయాలి, క్లిక్ హియర్ అనేసి ఉంది కదా. సో దీన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా అయితే ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం మొబైల్ నెంబర్ కానీ లేకపోతే ఆధార్ నెంబర్ కానీ లేకపోతే హాల్ టికెట్ నెంబర్ కానీ ఏదైనా ఎంటర్ చేయొచ్చు. మనం ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే గ్రీన్ కలర్లో గెట్ డీటెయిల్స్ అనేసి ఉందో దీన్ని అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీకు తెలియడం కోసం నేనైతే మొబైల్ నెంబర్ క్లిక్ చేస్తున్నాను. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ డీటెయిల్స్ అనేసి ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా డీటెయిల్స్ ఫౌండ్ అనేసి వస్తుంది. అది ఓకే చేసుకుంటే మనకి ఇలా అయితే వచ్చేస్తాయి అనమాట మనకి మార్క్స్ ఇవన్నీ కూడా. సో ఇక్కడ స్కోరు అలాగే మీ పేపరు మీ నేము అలాగే హాల్ టికెట్ నెంబరు ఇక్కడ అలాగే మంత్ ఎప్పుడు రాశారు అనేసి కూడా ఇక్కడ మీకు ఇలాగా క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక ఇక్కడ
ఏపీ టెట్ 2018కి సంబంధించి, 2017కి సంబంధించి, 2024కి సంబంధించి ఇక్కడ మనకి ఎప్పుడెప్పుడు పెట్టారు అనేసి ఇలా కంప్లీట్గా 18 నుంచి 24 వరకు పెట్టినవన్నీ కూడా ఉన్నాయి. వీళ్ళైతే 4 రాశారు. సో ఇలా అయితే మీకు కంప్లీట్గా టెట్కి సంబంధించిన ప్రతిదీ కూడా ఇలా డీటెయిల్స్ వస్తాయి అన్నమాట ఇయర్తో పాటు. సో ఇలా అయితే మీరు ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ప్రస్తుతం అయితే మనకి ఈ ఒక్క ఆప్షనే ఉంది. ఇది కూడా మనకి అఫీషియల్గానే వచ్చింది కాబట్టి ఈ సమాచారం. సో ఇదైతే మనం ఇలా చూసుకోవచ్చు. అండ్ ఒకవేళ ఈ ఆప్షన్ కూడా ఒకవేళ రిమూవ్ చేసేస్తే మనకి ఇబ్బంది అవుద్ది కాబట్టి సో ఇది చూసిన వెంటనే ఫాస్ట్గా వెళ్ళి నేను కింద ఈ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో దాన్ని బట్టి మీరు ఇలా డౌన్లోడ్ చేసుకుని మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని మీరు దగ్గర పెట్టుకుంటే ఒక సేఫ్ సైడ్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇక్కడ ఇంకొక అప్డేట్ అయితే ఉంది. అంటే ఏం లేదు, ఇక్కడ మనకి వేకెన్సీస్ మొత్తం ఇప్పటి వరకు మనం రోస్టర్ల లిస్ట్ వేరుగా మనం ఒక్కొక్క జిల్లాకు సంబంధించి చూసాం. ఇక్కడ మనకి కంప్లీట్గా అన్ని జిల్లాలకు సంబంధించి ఒక చోటే మనకి లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి జెడ్పీపీ అలాగే ఎంపీపీకి సంబంధించిన స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించిన వేకెన్సీస్ లిస్ట్ అనమాట. సో ఇది ఒకసారి చూసుకోవచ్చు మీరు, మీకు ఏ జిల్లాకు సంబంధించి అలాగే ఏ వేకెన్సీకి సంబంధించి ఎన్ని పోస్టులు కావాలి అనేసి అంటే కనుక ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ అలాగే మున్సిపాలిటీ అలాగే మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి ప్రతి ఒక్క డిస్టిక్కి సంబంధించి ఇక్కడ మనకి టోటల్గా లిస్ట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అలాగే ఇక్కడ మనకి ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ స్కూల్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం టోటల్గా చూసినట్టయితే కనుక శ్రీకాకుళంలో 85, అలాగే విజయనగరంలో ఏమో 137 వేకెన్సీస్, విశాఖపట్నంలో 400 వేకెన్సీస్. సో ఇలా మనకి ప్రతిదీ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా నేను ఎలాబరేట్ చేసి అయితే చెప్పను. ఒకవేళ మీకు ఇంకేమైనా కన్ఫామ్గా ఎలాబరేట్ చేసి కావాలనేసి అంటే కింద డిస్క్రిప్షన్లో నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో అయితే ఉంది, నేను దాన్ని అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇక్కడ మీకు ఎస్జిటికి సంబంధించి అలాగే పీఈటీకి సంబంధించి కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇలా కంప్లీట్ ఇక్కడ మనకి డిస్ట్రిక్ట్ వైజ్ ఇవ్వడం జరిగింది కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా మీకు కావాలనేసి అంటే ఖచ్చితంగా మీరు స్క్రీన్ షాట్ తీసి అయితే దీన్ని చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అనేసి అంటే చాలామంది క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి అడుగుతున్నారు, అంటే కొత్తది చేయించుకోవాలి అక్క అనేసి. అండ్ ఇది మనం ఎలా చూడాలనేసి అంటే డిఎస్సికి మీరు ఏదైతే అప్లై చేస్తారో అప్లై చేసినప్పుడు మీరైతే క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు మీరు ఎంటర్ చేసినప్పుడు మీకు డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా చూపించింది అనుకోండి, సో అప్పుడు మీరు డిఎస్సి రాయడానికి అవుతుంది అనమాట. సో అప్పుడు మీరు ఎంటర్ చేసిన నెంబర్ ఏదైతే ఉందో అది ఒకటి సరిపోతుంది, మీరు మళ్ళీ చేయించుకోక్కర్లేదు. ఎందుకంటే ఆల్రెడీ అది మీకు అప్రూవ్ అయిపోయింది. సో అప్పుడు మళ్ళీ మీకు కొత్తది అయితే అవసరం లేదనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అనేసి అంటే మ్యారీడ్ ఉమెన్స్కి ఏదన్నా అంటే ఇప్పుడు నాకు హస్బెండ్ నేమ్ వచ్చేసింది, సో ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అనేసి అడుగుతున్నారు. కానీ మ్యారీడ్ ఉమెన్స్కి అలాంటి ప్రాబ్లం ఏమీ పెట్టరు. అండ్ ఒకటి ఏంటి అనేసి అంటే మీకు ఏదైతే ఎస్ఎస్సిలో మార్క్ లిస్ట్ ఉంటుందో దానికి సంబంధించి ఏ క్యాస్ట్ అయితే ఉంటుందో ఆ క్యాస్టే మీకు మ్యారీడ్ తర్వాత కూడా సేమ్ క్యాస్ట్ క్యారీ ఫార్వర్డ్ అయితే మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. అండ్ మొన్న మీరు ఆల్రెడీ డిఎస్సికి అప్లై చేసినప్పుడు ఇది క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ కూడా అప్లోడ్ చేస్తారు కాబట్టి అప్పుడు మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ వచ్చేస్తే కనుక 2018 అయినా సరే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదన్నమాట క్యాస్ట్ సర్టిఫికేట్కి సంబంధించి. అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సర్టిఫికేట్ చేయించుకోవాలని అడుగుతున్నారు. ఒకవేళ వ్యాలిడిటీ ఉంటే కనుక అది ఎలాంటి నీడు కూడా ఉండదన్నమాట. ఇంకొక సర్టిఫికేట్ కొత్త సర్టిఫికేట్ చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. ఇన్ కేస్ వ్యాలిడిటీ అయిపోతే కనుక ఖచ్చితంగా కొత్త సర్టిఫికేట్ అనేది చేయించుకోండి. ఇంకా ఏమైనా ఇలాంటి వాటికి సంబంధించి డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి అడిగితే నేను ఖచ్చితంగా ఇంకో వీడియో కానీ లేకపోతే మీకు కమెంట్ సెక్షన్లోనే రిప్లై ఇవ్వడం కానీ చేస్తాను. సో ఖచ్చితంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఇవన్నీ కూడా ఇప్పటివరకు నేను చెప్పినవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి, ఎవరికైతే యూజ్ అవుతుందో కూడా వాళ్ళందరికీ షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే మీకు ఫర్దర్గా వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీ వరకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అలాగే చాలామంది ఏంటంటే వాళ్ళకున్న ఎలిజిబిలిటీని బట్టి మల్టిపుల్గా మనకి ఎగ్జామ్స్ కోసం పెట్టుకోవడం అయితే జరిగింది. సో దీంట్లో ఏం చెప్తున్నారు అనేసి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఎస్ఏలో కానీ లేదనేసి అంటే టీజీటీ అలాగే ప్రిన్సిపల్కి సంబంధించి లేకపోతే ఫిజికల్ సైన్స్ సో ఇలా దేనికి పెట్టుకున్నా సరే మీరు ఏదైతే ప్రిఫరెన్స్ ఆర్డర్ ఉంటుందో అంటే ప్రిఫరెన్స్ని కన్సిడర్ చేస్తారనేసి చెప్తున్నారు అనమాట. అంటే ప్రిఫరెన్స్ ఆర్డర్ 1, 2, 3, 4 అనేసి పెట్టుకున్నారు కదా మీరు ఏదైతే అప్లై చేసుకున్నారో ఆ టైంలో. సో ఆ ప్రిఫరెన్స్ ఆర్డర్ని బట్టి మీకు పోస్టుల కోసం తీయడం అయితే జరుగుతుంది అనేసి చెప్తున్నారు అనమాట. అండ్ మనకి ఏదైతే ఆన్లైన్ అప్లికేషన్ ఉందో అదే ఫైనల్ అని చెప్తున్నారు. సో మనకి ఒక్కొక్కరు ఒక్కొక్క పోస్ట్కి మాత్రమే ఎంపిక అవుతారు. అంటే మీకు ఎలిజిబిలిటీ ఉంది కదా అనేసి మొత్తం అన్ని పోస్టులు మీకు అయితే ఇవ్వరు కదా. సో అలాగా మీరు ఏదైతే ప్రిఫరెన్స్ పెట్టుకున్నారో అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్ అలా మీరు ఏదైతే పెట్టుకున్నారో సో ఆ ప్రిఫరెన్స్ ఆర్డర్ బట్టి మీకున్న మెరిట్ని బట్టి మీకు ఆర్డర్లోంచి మీకు ఏదో ఒక దానికి ఎంపిక చేయడం అయితే జరుగుతుంది అనమాట.
ఫ్రెండ్స్ అలాగే మనకి ఏపీడీఎస్సీకి సంబంధించి ఇంకొక అప్డేట్ ఏంటి అనేసి అంటే మెరిట్ లిస్ట్కి సంబంధించి ఇది కూడా చాలా మందికి అయితే డౌట్ ఉంది. మెరిట్ లిస్ట్ ఎలా ఎంపిక చేస్తారు అనేసి ఇక్కడ మనం చూద్దాము. సో మెరిట్ లిస్ట్కి సంబంధించి చూసినట్టయితే కనుక ఇఫ్ ఇద్దరికి ఒక సేమ్ మార్క్స్ వచ్చాయి అనుకోండి, ఇద్దరికి సేమ్ మార్క్స్ వస్తే కనుక ఏజ్ని బట్టి ఎంపిక చేయడం అయితే జరుగుతుందన్నమాట. లేదు ఇద్దరికి కూడా సేమ్ ఏజ్ ఉందనుకోండి, సేమ్ ఏజ్ గ్రూప్ అయితే కనుక ఏమవుద్ది అనేసి అంటే అది జెండర్ బట్టి ఎంపిక చేయడం జరుగుతుంది. అంటే ఉమెనా లేకపోతే మెన్నా అనేసి అనేది చూసుకుని ఉమెన్కి అయితే ఇవ్వడం జరుగుద్ది అనమాట. లేదు ఇద్దరూ కూడా ఉమెన్స్ ఉన్నప్పుడు ఏం చేస్తారు అనేసి అంటే ఇప్పుడు ఇద్దరూ కూడా ఉమెన్స్ ఉన్నారు, సేమ్ మెరిట్ లిస్ట్ సేమ్ మెరిట్ ఉందనుకోండి ఇద్దరికి కూడా, అప్పుడు రిజర్వేషన్ చూస్తారు. ఇఫ్ ఇద్దరికి కూడా సేమ్ రిజర్వేషన్ ఉంది అనేసి అంటే కనుక ఏం చూస్తారంటే మనకి బీఈడీ కానీ డిఈడీ కానీ కంప్లీట్ చేయాలి కదా. సో ఇది బీఈడీ అయితే బీఈడీ, డిఈడీ అయితే డిఈడీ ఎప్పుడు ఎవరు ఫస్ట్ కంప్లీట్ చేశారు, ఆ కోర్స్ ఎవరైతే ఫస్ట్ కంప్లీట్ చేశారు, బీఈడీకి అయితే డిగ్రీ ఎవరు ఫస్ట్ కంప్లీట్ చేశారు, లేకపోతే డిఎడ్కి అయితే ఇంటర్ ఫస్ట్ ఎవరు కంప్లీట్ చేశారు అనేది చూసి సో దాన్ని బట్టి మనకి జాబ్ కోసం ఎంచుకోవడం అయితే జరుగుతుందన్నమాట. మెరిట్ లిస్ట్ ఉన్నా సరే ఇఫ్ ఇద్దరు పర్సన్స్ మధ్య ట్రై అయితే సో దాన్ని అయితే ఇలాగే ఎంపిక చేయడం జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటి అనేసి అంటే కనుక సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మనకి ఇక్కడ ఏదైతే మనకి ఫైనల్ రిజల్ట్ వస్తుందో, రిజల్ట్ వచ్చిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి ఏమేమి కావాలి అనేసి అన్నది కూడా ఇక్కడ డాక్యుమెంట్స్ గురించి కూడా అడిగారు కొంతమంది. అంటే మనకి ఏంటంటే మనకి ఒరిజినల్స్ అనేవి చూస్తారు మెయిన్గా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్లో. అలాగే మనకి టెట్కి సంబంధించి ఏవైతే మీకు మార్క్స్ లిస్ట్ ఉంటుందో సో దాన్ని అయితే చూస్తారనమాట. సో నేను ఈ వీడియోలోనే టెట్కి సంబంధించి ఎలా మార్క్ లిస్ట్ అవన్నీ డౌన్లోడ్ చేసుకోవాలని కూడా నేను మీకు చెప్పాను. సో ఒకసారి మీరైతే ఖచ్చితంగా టెట్కి సంబంధించిన మార్క్ లిస్ట్ ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గర అయితే పెట్టుకోండి. ఎందుకంటే చాలా యూజ్ అవుద్ది, ఎందుకంటే అది ఖచ్చితంగా చూస్తారు. సో కాబట్టి మీరు డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గర పెట్టుకోండి. అండ్ మీకు ఎస్ఎస్సికి సంబంధించి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాగే 4th to 10th వరకు కూడా ఉన్న స్టడీ సర్టిఫికేట్స్ కూడా కావాల్సి ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా మీరు చాలామంది ఏంటంటే వేరే వేరే జిల్లాల్లో చదివి వేరే జిల్లాలకి ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోవడం లేకపోతే మారిపోవడం అలా చేశారు. సో ఖచ్చితంగా మీరు ఎక్కడైతే చదివారో అక్కడి నుంచి స్టడీ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. అండ్ ఈ చాలామందికి ఏంటంటే ఇంకా ఒరిజినల్ ఓడీస్ రాలేదు సో ఇలా అని కూడా అడుగుతున్నారు. ప్రొవిజనల్ ఉన్నా సరిపోద్ది. జస్ట్ మీరు ఏదైతే ఆ పర్టికులర్ కోర్స్ కంప్లీట్ చేశారో అని తెలియడానికి ప్రొవిజనల్ ఉన్నా సరిపోతుంది. ఒరిజినల్ ఓడీఏ అవసరం లేదనమాట. సో మీకు ఎగ్జామ్ అయిన కొన్ని నెలలకే మనకి ప్రొవిజనల్ అయితే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఆ ప్రొవిజనల్ ఉన్నా మనకి సరిపోతుంది, ప్రాబ్లం ఏమీ ఉండదు. అండ్ డాక్యుమెంట్స్ కోసం ప్రతి ఒక్కటి కూడా ఒరిజినల్స్ అన్నీ కూడా దగ్గర పెట్టుకోవడం అయితే ఖచ్చితంగా ఇంపార్టెంట్. అలాగే మ్యారీడ్ ఉమెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలాంటి ఇబ్బంది కూడా పడనవసరం లేదు. ఎందుకనేసి అంటే మీకు జస్ట్ మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. మ్యారీడ్ ఉమెన్కి ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది కూడా పెట్టరు. అండ్ క్యాస్ట్ సేమ్ అయినా సరిపోతుంది, లేకపోతే డిఫరెంట్ క్యాస్ట్ ఉన్నా సరే ప్రాబ్లం లాంటిది ఏమీ ఉండదన్నమాట. జస్ట్ మీకు మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. అలాగే మీకు డిఎస్సికి సంబంధించి ఎలాంటి కాల్ కానీ లేకపోతే ఎలాంటి మెసేజ్ కానీ ఏది కూడా రాదు. మీరు జస్ట్ ఏదైతే ఫైనల్ లిస్ట్ ఉంటుందో ఆ లిస్ట్లో మీరు చూసుకొని మీరు కన్ఫర్మ్ చేసుకుని మీరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. దానికోసం అయితే మీకు ఒక చిన్న మెసేజ్ అయితే వస్తుంది. సో మీరైతే ఫస్ట్ దీన్ని వెరిఫై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ డిఎస్సికి సంబంధించి అలాగే ఇంకా మిగిలిన జాబ్స్కి సంబంధించి అప్డేట్ రాగానే నేను మన పేజ్లో అయితే పోస్ట్ చేస్తాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే మీకు చాలా రకాలైన పోస్టులకు సంబంధించి అయితే యూజ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా వచ్చే అప్డేట్స్ కూడా నేను అప్ టు డేట్గా ఇస్తూ ఉంటాను కాబట్టి ప్రతి ఒక్కరు తరువుగా మన పేజ్ని చెక్ చేస్తూ ఉండండి. అండ్ ఈ వీడియోలో చాలా వరకు టాపిక్స్ అయితే మనం కవర్ చేయడం జరిగిందనమాట. అండ్ చాలామంది నన్ను పర్సనల్గా అడిగినవి లేదంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి అడిగినవి చాలా వరకు నేను మొత్తం ఈ వీడియోలో కవర్ చేయడం అయితే జరిగింది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో అడగండి. అండ్ అలాగే మీరు అందరూ కూడా ఏ జిల్లా నుంచి చూస్తున్నారు అనేసి ఒక చిన్న కమెంట్ అయితే చేయండి. సో దట్ అక్కడ వరకు వీడియో రీచ్ అవుతుంది అనేసి నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ అయితే చేయండి, నాకు చాలా మోటివేటింగ్ ఉంటుంది కాబట్టి ఒక చిన్న లైక్ అయితే చేయండి. అండ్ ఫర్దర్గా వచ్చే అప్డేట్స్ అన్నీ కూడా మీకు అప్ టు డేట్గా తెలియాలనేసి అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే మీ వరకు ప్రతి ఒక్క అప్డేట్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. Please do like, share and subscribe for more information. Thank you for watching.